హాయ్, ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారో సో గుడ్ న్యూస్ అనమాట. ఈ సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు ఆన్లైన్లో. సో ఇప్పుడు మనం ఆ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకా లేటెస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్, నోటీస్ ఆన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ CBT 1. సో ఇక్కడ ఏమిచ్చారంటే, ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1 విల్ బీ హెల్డ్ ఫ్రమ్ 16/1/2021 to 30/1/2021 ఫర్ అప్రాక్సిమేట్లీ 27 lakh క్యాండిడేట్స్. సో ఈ సెకండ్ ఫేజ్ CBT 1 ఎగ్జామ్ అనేది దాదాపు 27 లక్షల మందికి రాస్తారంట. సో వీళ్ళేంటంటే ఈ మంత్ 16th నుంచి 30 వరకు ఎగ్జామ్స్ ఉంటుంది. ఓకేనా? సో అది షెడ్యూల్ అనమాట. ఈ మంత్ 16th నుంచి 16th స్టార్ట్ అవుతుంది, 30th అయితే ఎండ్ అయిపోతుంది. ఫర్ క్యాండిడేట్స్ సెకండ్ పాయింట్లో ఒకసారి చూస్తే కనుక మనం, ఫర్ ద క్యాండిడేట్స్ షెడ్యూల్డ్ ఇన్ దిస్ ఫేజ్, ద లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఫర్ ఫ్రీ ట్రావెలింగ్ authority for SC/ST candidates will be made available on all RRB websites on or before 6/1/2021. సో మనకి ఎగ్జామ్ సిటీ కావచ్చు, లేకపోతే డేట్ కావచ్చు, ఇవన్నీ SC/ST వాళ్ళకి ఫ్రీగా ట్రావెల్ చేసేదానికి ఆ పాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మంత్ 6th కానీ దానికి ముందు కానీ అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లో పెడతారంట. ఓకేనా? తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ విల్ స్టార్ట్ 4 days prior to ఎగ్జామ్ డేట్ మెన్షన్ ఇన్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్. సో కాల్ లెటర్స్ మనము 4 days ముందు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్కి 4 days ముందు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో బీయింగ్ సెంట్ టు ఆల్ దోస్ క్యాండిడేట్స్ షెడ్యూల్డ్ ఇన్ సెకండ్ ఫేజ్ to their email and mobile numbers given in their online application. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చింటారు కదా, దానికి కూడా మెసేజ్ అయితే పంపించానండి. సెకండ్ ఫేజ్లో ఎవరెవరికి ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ అయితే పంపించారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.